హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ బేబీ పొటాటో ఆలూ దమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా అండ్ చాలా రుచిగా ఉంటుంది. రైస్లో కానీ ఎస్పెషల్లీ చపాతీలకి చాలా బాగుంటుంది. సో డోంట్ స్కిప్, ఎండింగ్ వరకు చూడండి. ముందుగా చిన్న కుక్కర్ తీసుకొని అందులో బేబీ పొటాటోస్ అన్నీ వేసేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ అనేది వేసి బాగా ఒక 2 to 3 టైమ్స్ ఒక్కొక్క పొటాటోని మట్టి ఎక్కువ ఉంటుంది కదా, సో బాగా వాష్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని చిన్న సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకోండి. 3 విజిల్స్ అయినా పర్వాలేదు. చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయ్యేటట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఒక 3 స్మాల్ సైజు ఆనియన్స్ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే మిక్సీ గిన్నె చిన్నది వాష్ చేసుకుంటే వాష్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే అందులోని ఒక 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగాన. దాన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. విజిల్స్ అన్నీ అయిన తర్వాత కొంచెం సేపటి తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో నుంచి ఉన్న హాట్ వాటర్ అంతా తీసేసి కొంచెం కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కన్నా తొక్కలు తీసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా అన్ని తొక్కలు వలుచుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని చిన్న చిన్న గంటల్లో పెట్టాలి. ఎందుకు అంటే మనం మసాలా అనేది వేగిన తర్వాత ఇవి అందులో వేస్తాం కదా, మసాలా అనేది బాగా ఎక్కుతుంది లోపలికి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత చెక్క, మొగ్గ, ఆకు అనేది వేసుకోవాలి. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ లేకుండా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఉంది కదా, సో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్లు అనేవి బాగా వేగిన తర్వాత మనం ఇక్కడ సాల్ట్ 1 స్పూన్ అండ్ కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. సో మసాలా అంతా బాగా వేయింది కదా, ఇప్పుడు మనం పక్కనే ఒలుచుకొని ఉంచుకున్న బేబీ పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోండి బాగాను. చూసారు కదా, పొటాటోస్ కూడా మసాలాతో పాటు బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి పొటాటోస్ ఉడకడానికి. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పొటాటోస్కి ఫోర్క్తో హోల్స్ పెట్టుకున్నాం కదా, సో బాగా మసాలా అనేది పొటాటోస్లో కూడా బాగా వెళ్తుంది. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకపెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, గ్రేవీ అనేది బాగా చిక్కగా అయిపోయింది. మసాలా ఆవిరైనంత వరకు వదిలేసాము. సో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, మనం కొంచెం కొత్తిమీర అనేది కాస్త యాడ్ చేసుకుంటే ఇంకా సువాసనగా ఉంటుంది. సో ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు రోటీలకు కానీ, పుల్కాలకు కానీ, నాన్ లేకపోతే బిర్యానీ లేదా ప్లెయిన్ రైస్తో కూడా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. థ్యాంక్ యూ.